రోజు ఒక్క స్పూను ఇడ్లీ, దోశ, రైస్ దేంట్లోకైనా వేసుకుని తినండి, మీ శక్తి రెట్టింపు అవుతుంది. 1 లీటర్ నీళ్లు పట్టే బౌల్తో 2.5 కప్పులు మునగాకును తీసుకుని శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా పూర్తిగా ఆరిపోయిన తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిలోకి మునగాకుని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ విధంగా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. 10 రెమ్మల కరివేపాకును కూడా శుభ్రంగా కడుక్కుని తడి లేకుండా ఆరిపోయిన తర్వాత దీన్ని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా వేయించేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ని వేడి చేసుకుని 3 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 3 టీ స్పూన్ల మినపప్పు, 3 టీ స్పూన్ల ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, 15 నుంచి 16 వరకు కూడా ఎండుమిరపకాయని సగం వరకు వేయించుకున్న తర్వాత సగం నిమ్మకాయ అంత చింతపండును కూడా వేసుకుని ఇవన్నీ పూర్తిగా వేయించుకుని స్టవ్ ని కట్టేసుకున్న తర్వాత 6 వెల్లుల్లిపాయలు, 4 టీ స్పూన్ల దాకా కూడా నువ్వులు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోండి. కడాయి వేడికి ఇవన్నీ కూడా వేగిపోతాయి. చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకుని 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మునగాకు, కరివేపాకును కూడా వేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకుంటే మునగాకు కారపొడి రెడీ అయిపోతుంది. ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుంటే 4-5 నెలలు ఉంటుంది. నచ్చితే లైక్ అండ్ ఫాలో చేయడం మర్చిపోకండి.